ఇవాళ గోదావరి కావేరి లింక్ పేరు మీద చెన్నైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పేటటువంటి వంక పేరు మీద గోదావరి నది నీళ్లు పర్మనెంట్గా తెలంగాణకు దూరం కాబోతూ ఉన్నాయి. మరి అయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడతలేరు. ఇది చాలా దారుణం. ఎల్లుండి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ప్రకటన దీని మీద చేయాలి. అపెక్స్ కమిటీ మీటింగ్ ఇమీడియట్గా పిలవాలని చెప్పి డిమాండ్ చేయాలి. మనకేదైతే 200 టీఎంసీలు నీళ్ళు నష్టపోతామో మన నీళ్ళ మీద మనకు వాటా కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకోసం కట్టిండ్రు? ఈ 200 టీఎంసీల హక్కు మనకు తెలంగాణకు ఉండాలని చెప్పి వారు కట్టిండ్రు. మరి ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఇవాళ కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరా? 1 కోటి ఎకరాల మాగాణం తెలంగాణ వేసినందుకు కేసీఆర్ గారికి ఇలా మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతులకు రైతు బీమా పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీసులు ఇచ్చిండ్రా? రైతు బంధు పేరుతో ఆదుకున్నందుకు మీరు నోటీస్ ఇచ్చిండ్రా? కేసీఆర్ కిట్ ఇచ్చినందుకు నోటీస్ ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు మేలు చేసినందుకు నోటీస్ ఇచ్చిరా? ఎందుకోసం నోటీస్ ఇచ్చిండ్రు? అది అసలు కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అని ముఖ్యమంత్రి గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రతి తెలంగాణ బిడ్డ కూడా బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారి మీద మీరు ఇవాళ నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నామంటే ఆ బక్కపల్సటి మనిషి ఒకసారి పిడికిలెత్తి బయలుదేరితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అది మర్చిపోయి అటువంటి వ్యక్తికే మీరు ఇవాళ నోటీస్ ఇవ్వడం ఎందుకోసం ఇస్తూ ఉన్నారు? మొత్తం ఈ నోటీస్ ఏంది, ఈ కమిషన్ ఏంది, ఈ కథ ఏంది? తెలంగాణ జాగృతి సైనికులంతా కూడా యావత్ రాష్ట్రానికి జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా వేస్తాం. మేము ఆ ధర్నాలు అన్నీ కూడా వివరిస్తాం. మీ కుట్ర ఏంది, కాళేశ్వరం ఏంది, ఇవన్నీ కూడా వివరిస్తాం. జూన్ 4వ తారీఖు నాడు ఒక మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి తరఫున. ఖచ్చితంగా అక్కడ మొత్తం కూడా మీరు ఎట్లా గుత్తేదారులకు వంతబాడుతున్నారు, ఎట్లా తెలంగాణ రైతాంగాన్ని ఎండబెడుతున్నారు, ఎందుకోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వాడతలేరు, ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు, ఈ అంశాలన్నీ కూడా తెలంగాణ ప్రజల ముందు బట్టబయలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీకు తెలుసు తెలంగాణ జాగృతి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చింది. బీసీ బిల్లు కోసం గత సంవత్సరంన్నరగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ నిన్ననే ముఖ్యమంత్రి గారు వెళ్ళి మోడీ గారిని కలిసిన దేశ ప్రధానమంత్రిని అనేక ప్రాజెక్టుల గురించి మాట్లాడినారు, కానీ బీసీ బిల్లు గురించి మాట్లాడలేదు. ఇవాళ బీసీ బిల్లు ఈ రాష్ట్రంలో పెట్టించగలిగినామంటే 1 కాదు 2 బిల్లులు పెట్టించినామంటే దాంట్లో తెలంగాణ జాగృతి యూపీఎఫ్ పాత్ర ఉందన్న విషయాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు ఎప్పుడు కూడా విస్మరించారని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ, మీరు మర్చిపోవచ్చుగాక కానీ మేము మర్చిపోలేదు. బీజేపీ వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు బీసీ బిల్లును డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం చేస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జాగృతి కార్యాచరణ తీసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్రానికి సెగదలిగే విధంగా రైల్ రోకా లాంటి కార్యక్రమాలను కూడా తీసుకొని పెద్ద ఎత్తున ముందుకెళ్తామని చెప్పి బీసీలకు 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలు పెట్టే లోపలనే తెలంగాణ జాగృతి తరఫున పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే తెలంగాణ మహిళలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 2500 రూపాయలు ఏదైతే ఉందో అది సాధించే వరకు కూడా తెలంగాణ జాగృతి విశ్రమించకుండా కూడా పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణ స్టూడెంట్స్కి ఆడపిల్లలకు ముఖ్యంగా మీరు ఇస్తామన్న స్కూటీలు ఇవ్వకుండా చేస్తున్నటువంటి మోసాన్ని కూడా ఖచ్చితంగా ప్రతి కాలేజ్కు ప్రతి విద్యార్థి దగ్గరికి తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి పోరాటం చేసి సాధించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి నుండి మైనారిటీ హక్కుల కోసం కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ జాగృతిలో మైనారిటీ ముస్లిం విభాగాన్ని, మైనారిటీ క్రిస్టియన్ విభాగాన్ని, మైనారిటీ సిక్ విభాగాన్ని కూడా ప్రారంభించి మైనారిటీ సమస్యలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లానే మన బంజారాల కోసం, ఆదివాసీల కోసం ఎస్టీ విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము గత 13 ఏళ్ల కింద తెలంగాణ జాగృతి నుంచి ఉద్యమించి పోరాటం చేస్తేనే ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ అక్కడ నిలబడి ఉన్నది.
తెలంగాణ జాగృతికి దళిత బిడ్డలకు చాలా అవినాభావ సంబంధం ఉన్నది. అందుకే సపరేట్గా ఒక ఎస్సీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసి దళితులకు ఉండేటటువంటి సమస్యల మీద పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మరి అనేకమైన అంశాలు మేము పనిచేస్తూ వచ్చినాం, ఇక ముందు కూడా పనిచేస్తాం. మేము పనిచేస్తుంటే ఓర్వలేనటువంటి కొంతమంది మరి చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారందరి ఆశల్ని అడియాశలు చేస్తూ నేను ఇవాళ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారికి రెండు కళ్ళలాగా ఒక కన్ను బీఆర్ఎస్ అయితే ఇంకో కన్ను జాగృతి అయి నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి మీద ఈగ వాలితే కూడా ఊరుకోము. రేవంత్ రెడ్డి గారు ఆనాడే మీరు గన్ను పట్టుకొని ఉద్యమకారుల మీదకి పోతే మిమ్మల్ని చుక్కలు చూపించినాం. భయపడి తెలంగాణలో తిరగలేక మీరు గన్ను పట్టుకొని ఆనాడు తిరిగిండ్రు. ఇదే బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధనలో వెనక ఉంటే ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఒకరో ఇద్దరో ముందుకొచ్చి రాజీనామా చేస్తే ఇదే తెలంగాణ జాగృతి గల్లీ గల్లీ తిరిగి నిజామాబాద్లో తెలంగాణ వాదాన్ని నిలబెట్టుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాం. ఇవాళ అంశాలన్నీ మర్చి బీజేపీ వాళ్ళు తెలంగాణ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 8 మంది ఎంపీలను గెలిపించిన నీళ్లు మనవి తరలించకపోతుంటే మాట్లాడకుండా ₹1 నిధులు కూడా కేంద్ర బడ్జెట్ నుంచి మాకు ఇవ్వకుండా మీరు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు ఒకవేళ బీసీ బిల్లు మీద మీరు ముందడుగు వేయకపోయినా గోదావరి హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.